హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వైజాగ్లో ఉన్న ఓర్వశి థియేటర్ గురించి. ఈ థియేటర్ గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఫ్యూ మంత్స్ బ్యాక్ రిక్లైనర్స్ యాడ్ చేశారు, సో దానికోసం అయితే వీడియో మళ్ళీ చేశాను. ఈ థియేటర్లో ప్రీమియం సీట్స్ 434, నాన్ ప్రీమియంలో 158 అండ్ రిక్లైనర్స్ 24. టోటల్ సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 616 సీట్స్ అయితే ఉన్నాయి. సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుంది. కుషనింగ్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్మెంట్ కూడా పర్లేదు. కాకపోతే లెగ్ స్పేస్ కొంచెం తక్కువ ఉంది. అండ్ బాల్కనీలో కింద నుంచి పైకి కొన్ని రోస్ వరకు స్టెప్ బై స్టెప్ సిట్టింగ్ బాగానే ఉంది. కాకపోతే పైన రోస్కి ఫ్రంట్ సీట్స్ అడ్డు వస్తాయి. స్క్రీన్కి ఎక్కడైనా ఫ్రంట్ కూర్చున్న వాళ్ళ హెడ్స్ అడ్డు వస్తాయి. ఈ థియేటర్లో అయితే ఏకంగా సీట్సే అడ్డు వస్తాయి. అండ్ నాన్ ప్రీమియం సిట్టింగ్ అయితే కొంచెం గోతులో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నాన్ ప్రీమియం కూడా కొంచెం స్టెప్ బై స్టెప్ చేసి ఉంటే బాగుందని అనిపించింది. అండ్ రిక్లైనర్ సిట్టింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్గా థియేటర్ సెంటర్లో 3 రోస్లో అయితే ఈ రిక్లైనర్స్ పెట్టారు. సిట్టింగ్ కంఫర్ట్ అండ్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ ఇందులో 2K ప్రొజెక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. నేనైతే రీసెంట్గా తండెల్ మూవీ చూశాను. స్క్రీన్ క్లారిటీ బాగుంది, పిక్చర్ కూడా క్లియర్గా ఉంది, ఎక్కడ బ్లర్గా కానీ ఏం లేదు. కాకపోతే పిక్చర్ డిమ్గా అయితే ఉంది కంపేర్ టు అదర్ 2K థియేటర్స్, అదొకటి చూసుకోవాలి. అండ్ స్క్రీన్ సైజ్ కూడా మీడియంగా ఉంటుంది. స్క్రీన్ సైడ్ గ్యాప్ అయితే ఎక్కువ ఉంది. బాల్కనీలో మరీ బ్యాక్న కాకుండా కొంచెం ఫ్రంట్న మిడిల్ కూర్చుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ సౌండ్ వచ్చేసరికి డొల్బీ సౌండ్తో అయితే రన్ చేస్తున్నారు. సౌండ్ కూడా పర్లేదు, సరౌండింగ్ కూడా బాగుంది. బాల్కనీలో కొన్ని సరౌండింగ్ స్పీకర్ దగ్గర చిన్న రీసౌండ్ అయితే నోటీస్ చేశాను. అండ్ ఈ థియేటర్లో కొన్ని చేంజెస్ చేస్తే ఇంకా బాగుంటుంది. 4K ప్రొజెక్షన్, డొల్బీ అట్మాస్ అండ్ ఇంటీరియర్స్ చూడాలి, ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తారేమో. ఈ థియేటర్లో టికెట్ ప్రైస్ వచ్చేసరికి రిక్లైనర్స్ 295, ప్రీమియం 145, నాన్ ప్రీమియం 100 రూపీస్ అయితే ఉన్నాయి. నాకైతే అట్లీస్ట్ నాన్ ప్రీమియంలో అయినా 60 రూపీస్ 70 రూపీస్ ఎలా పెడితే బాగుందని అనిపించింది. శారదా, రమాదేవి, శ్రీ వెంకటేశ్వర థియేటర్స్ లాగా. అప్పుడు కొంచెం ఎక్కువ క్రౌడ్ని పూల్ చేయొచ్చని. అండ్ ఈ థియేటర్లో మీరు రీసెంట్గా ఏమైనా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని థియేటర్ అప్డేట్స్ కోసం అయితే డూ ఫాలో థియేటర్ లవర్స్. థ్యాంక్ యూ.